మనకున్నటువంటి విదేశాంగ విధానం లేదా ఇతర దేశాలతో మనం నెరిపేటటువంటి రాజకీయం చాలా స్పష్టంగా సూటిగా ఉంటుంది. పాకిస్తాన్ విషయం మనం మాట్లాడామనుకోండి అంతర్జాతీయ వేదికల మీదగా అఫీషియల్గా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ఎండగడతాం. ఇలా ఇంకేదైనా దేశానికి సంబంధించి అయినా సరే, ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ వీటి నడుమ జరుగుతున్న ఆ వార్ ఒకవైపు మనం ఉండకుండా ఆ రెండు దేశాలు కూడా కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఈ రెండు దేశాలు కూడా మాకు అవసరమే. సో ఎవరో ఏదో చెప్తే వారు నడిపిస్తే మేము నడం. మాకంటూ ఒక క్లారిటీ ఉంది, మాకు కొన్ని విధానాలు ఉన్నాయి, ఆ పద్ధతులతో ముందుకు వెళ్తాం, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ పాలస్తీనా విషయానికి వచ్చేసరికి కూడా భారత్ చాలా స్పష్టమైన వైఖరిని కనబరిచింది. అదే ఈ వార్త. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోసం పాలస్తీనా చేసిన దరఖాస్తు పునః పరిశీలించబడుతుందని ఆశిస్తున్నట్లుగా ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పష్టం చేశారు. పాలస్తీనా ప్రయత్నానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని వెల్లడించారు. యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆమె ఈ విధంగా ప్రసంగించారు. వివాదం పరిష్కారమైనప్పుడే పాలస్తీనా ప్రజలు కూడా సురక్షితమైన సరిహద్దుల్లో స్వతంత్ర దేశంలో స్వేచ్ఛగా జీవించగలుగుతారు. ఇజ్రాయెల్ భద్రతా అవసరాలకు అనుగుణంగా శాశ్వత పరిష్కారం కోసం ఇరు వర్గాల మధ్య శాంతియుత చర్చలు జరగాలి. వీటిని పునః ప్రారంభించేందుకు అనుకూలమైన పరిస్థితులను పెంపొందించుకోవాలి అని ఆమె వ్యాఖ్యానించారు. యుఎన్ఓలో సభ్యత్వం పొందాలి అంటే పాలస్తీనా ప్రయత్నానికి ఆమోదం లభిస్తుందని తెలిపారు. గాజాలో పెద్ద ఎత్తున పౌర ప్రాణ నష్టం, మానవతా సంక్షోభం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో జరిగిన ఉగ్రదాడులు దిగ్భ్రాంతిని గురిచేశాయి. ఉగ్రవాదం, బందీలుగా చేసుకోవడం వంటి చర్యలకు ఎటువంటి మద్దతు ఉండదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎప్పటినుంచో పోరాడుతోంది. బందీలను తక్షణమే షరతులు లేకుండా విడుదల చేయాలని తెలిపారు ఆమె. గాజాకు మానవతా సహాయాన్ని పెంచాలని కూడా కోరారు. ఇక ఈ మధ్య పాలస్తీనాకు ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలి అనే ప్రతిపాదనకు భద్రతా మండలిలో తీర్మానం అనేది వచ్చింది. దానికి సోకాల్డ్ అగ్రరాజ్యం అమెరికా తన వీటో పవర్ ద్వారా అడ్డుకోవడం జరిగింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 12 ఓట్లు వచ్చాయి. స్విట్జర్లాండ్, బ్రిటన్లు గైర్హాజరయ్యాయి. అమెరికా వీటో చేయడంతో తీర్మానం ఆటోమేటిక్గా వీగిపోయింది. ఈ క్రమంలోనే పాలస్తీనా పిటిషన్ను పునః పరిశీలించాలి అని చెప్పేసి భారత్ కోరడం గమనార్హం.